నమస్కారం అండి. నా పేరు రంగనాథ్. నేను ఖమ్మం జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంఘం ప్రెసిడెంట్ని. వీరు మా సంఘ సభ్యులు. ఖమ్మం జిల్లా ప్రజలందరికీ మా సంఘం తరఫున ఒక మెసేజ్ చెప్దాం అనుకున్నాము. మన ఆదివారం రోజున ఖమ్మం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మన జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ఆయిల్ కంపెనీస్తో మాట్లాడి సోమవారం ఉదయం 5 గంటల నుంచే అన్ని పెట్రోల్ పంప్స్కి లోడ్స్ పంపించడం జరిగిందండి. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని పెట్రోల్ పంప్స్కి పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా సాధారణ స్థాయికి వచ్చింది. అన్ని పంపుల్లో స్టాకు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. సో మా సంఘం తరఫున మేము జనాలు కోరుకునేది ఏంటంటే, ఎవరు కూడా కంగారు పడి ఎక్కువ ఫిల్లింగ్ చేసుకోవటం కానీ బంకుల దగ్గర బారులు తీరటం కానీ చేయకండి. అన్ని బంకుల్లో ప్రజెంట్ డీజిల్ పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఫర్దర్ సప్లైస్ కూడా కంటిన్యూస్గా సప్లై చేస్తామని ఆయిల్ కంపెనీస్ హామీ ఇచ్చాయి. సో దయచేసి ఎవరు ప్యానిక్ బయింగ్ చేయొద్దు. అలా చేయడం వల్ల కృత్రిమ షార్టేజ్ ఏర్పడి దానివల్ల మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలానే మా సంఘం తరఫున ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, కస్టమర్స్ ఎవరు కూడా ప్లాస్టిక్ క్యాన్లు పెట్రోల్ బాటిల్స్లో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకోవద్దు. మీ ఇంటి దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవద్దు. అది చాలా రిస్కీ. అలానే మనం ఈ సమస్యని అధిగమించడానికి మా అసోసియేషన్కి సపోర్ట్ చేసిన జిల్లా యంత్రాంగానికి ప్లస్ మన ఖమ్మం జిల్లా అన్ని మంత్రివర్యులు ఎంపీ వద్రాజ్ రవిచంద్ర గారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్.